హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. గైస్, ఈరోజు ఈ వీడియోలో అయితే మనం వివో నుంచి ఒక మంచి మొబైల్ రిలీజ్ చేసిందని నేను చెప్పను. ఆఫ్లైన్ టార్గెట్ చేస్తూ ఒక మొబైల్ అయితే రిలీజ్ చేసింది మాత్రం చెప్పగలను. ఎందుకంటే వివో వచ్చరికి రీసెంట్గా వివో V23 అనే మొబైల్ అయితే లాంచ్ చేసింది. సో ఈ మొబైల్ ఈ ప్రైస్ సెగ్మెంట్ కొనొచ్చా కొనకూడదని డిసైడ్ అవుదాం. అండ్ అలాగే ఇట్స్ అండ్ పేపర్ రివ్యూ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకెందుకు అలా సార్, మీరు చూసిన సారాంశం టెక్ ఇన్ తెలుగు. దిస్ యువర్ ఫ్రెండ్స్ సార్ బట్టి లెట్స్ గెట్ టు ద వీడియో. గైస్, మనం డిసైడ్ అయ్యే ముందు యథావిధిగా ఎప్పుడు మన ఆనవాయితీ ప్రకారం స్పెసిఫికేషన్స్ అయితే చూస్తాం కదా. ఇప్పుడు కూడా స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం ఆనవాయితీ ప్రకారం. దీనికి స్పెసిఫికేషన్ చూసుకుంటే, దీనిలో ఒక డిస్ప్లే చూసుకుంటే 6.44 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అనమాట. ఇది ఒక 60 Hz రీఫ్రెష్ రేట్ అయితే వచ్చింది. సో డిస్ప్లే చూసుకుంటే 90 Hz రీఫ్రెష్ రేట్ ఇచ్చున్నా బాగుండేది. అట్లీస్ట్ అంత ప్రైస్ పెట్టి ఎందుకు పోయా, అంత 60 Hz మా మామూలు కొడతారు. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ గైస్. ఇంకా మనం దీనికి హార్ట్ చూసుకుంటే, హార్ట్ అన్న సరిగా ఉందా లేదా చెక్ చేద్దాం. దీనికి హార్ట్ అంటే ప్రాసెసర్ అనమాట. దీనికి ప్రాసెసర్ చూసుకుంటే ఇది వచ్చరికి MediaTek Dimensity 810 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది ఒక 5G మోడెంతో వస్తుంది. 7 బ్యాండ్స్ అయితే 5G బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది దీనికి. అండ్ అలాగే ఇది ఒక 6nm బిల్డ్ అయిన ప్రాసెసర్. LPDDR4X ర్యామ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. 4K 60 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఈ ప్రాసెసర్ ద్వారా. ఇంకా ఈ ప్రాసెసర్ ఆ ప్రైస్ సెగ్మెంట్కి కొనొచ్చా అంటే ప్రైస్ చెప్పలేదు కదా, తర్వాత చెప్తాను. సో అదే ప్రాసెసర్ మనకి పోకో M4 ప్రోలో అయితే యూజ్ చేశారు. సో ఆ ప్రైస్ ఈ ప్రైస్కి 10,000 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంది. సో అంత బడ్జెట్ పెట్టి తీసుకోవడం అంటే తర్వాత చెప్తాను దీని సంగతి ఏంటో. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ యార్. ఇంకా నెక్స్ట్ వచ్చరికి కెమెరా డిపార్ట్మెంట్. వివో అంటే కెమెరా గుర్తొస్తాయి అన్నమాట మనకి. ఎందుకంటే కెమెరా ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది. అందుకని వివోనే ఎప్పుడు పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కెమెరా డిపార్ట్మెంట్కి బాగా ఇష్టపడే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అనమాట వివో. ఎందుకంటే వివో కెమెరా ఫోన్ అంటారు కాబట్టి. సో దీని యొక్క కెమెరా డిపార్ట్మెంట్ వెళ్ళిపోతే దీని బ్యాక్ వచ్చరికి ట్రిపుల్ కెమెరా సెటప్, ఫ్రంట్ వచ్చరికి సింగిల్ కెమెరా సెటప్ అనమాట. బ్యాక్ ట్రిపుల్ కెమెరా సెటప్లో మెయిన్ కెమెరా 50 MP దీని అపర్చర్ f1.8 ఉంటుంది. అండ్ 8 MP దీని అపర్చర్ f2.2 ఉంటుంది అనమాట. ఇది ఒక అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. అండ్ అలాగే 2 MP దీని అపర్చర్ f2.4 ఉంటుంది. ఇది ఒక మ్యాక్రో కెమెరా అనమాట. ఇంకా ఫ్రంట్ వచ్చరికి 44 MP దీని అపర్చర్ f2.0 అయితే ఉంటుంది. సో 2.0 సినిమా గుర్తొస్తుంది నాకు. సో సారీ. దీని యొక్క స్పెసిఫికేషన్ బట్టి అంటే కెమెరా డిపార్ట్మెంట్ వచ్చేసరికి పర్లేదు. వివో ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది కాబట్టి కెమెరా డిపార్ట్మెంట్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. బట్ ప్రైస్ చెప్పాలి, అది సాటిస్ఫై అవునా కాదా అనేది. సో చూద్దాం నెక్స్ట్ స్పెసిఫికేషన్ ఏంటో. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి దీని యొక్క బ్యాటరీ 4050 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అండ్ అలాగే 44 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో బ్యాటరీ డిపార్ట్మెంట్ పర్లేదు అని చెప్పుకోవాలి. గుడ్ గైస్. ఇంకా మనం మెయిన్ దీని యొక్క ప్రైస్ చూసుకుంటే 26,000 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. 8GB ప్లస్ 128GB వేరియంట్ మాత్రం ఒక వేరియంట్ మాత్రం మనం మోహన్ కొట్టారనమాట. సో 26,000 రూపీస్ పెట్టడం అంత అవసరం అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి రియల్మీ 9 Pro ప్లస్ అయితే వస్తుంది. OnePlus నుండి OnePlus Nord CE2 అనే మొబైల్ అయితే వచ్చింది. సో రెండు మొబైల్స్ మీద ఇదైతే దాకలేదు. ఎందుకంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి 3.5 జాక్ అయితే ఉండదు వివో V23eలో. అండ్ అలాగే స్టీరియో స్పీకర్స్ అయితే ఉండవు. బిల్ క్వాలిటీ పర్లేదు. బ్యాక్ అయితే గ్లాస్ బాడీ ఇచ్చారు, ఆ మాత్రం ఇచ్చారు, పర్లేదు చెప్పుకోవాలి. సో అదనమాట. ఎవరైతే వివో లవర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే కొనుక్కోండి. ఎవరైతే నాకు వాల్యూ ఫర్ మనీ కావాలనుకుంటున్నారో కొనొద్దు. సో మన దగ్గర ఇక్కడ 3 మొబైల్స్ ఉన్నాయి. వివో V23e, OnePlus Nord CE2 అండ్ అలాగే రియల్మీ 9 Pro ప్లస్. ఈ 3 మొబైల్స్లో నేను ఏ చూస్ చేసుకుంటానంటే నా చాయిస్ ఈస్ రియల్మీ 9 Pro ప్లస్. ఈ ప్రైస్ సెగ్మెంట్లో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్. ఇప్పుడు వచ్చిన ఈ మొబైల్స్ కేటగిరీలో ఈ 25Kలో చాలా బెస్ట్ మొబైల్ అనమాట. ఇది బ్యాక్ ఫ్లాగ్షిప్ కెమెరాతో వస్తుంది. బిల్ క్వాలిటీ చాలా బాగుంటుంది. కలర్ చేంజింగ్ అవుతూ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ అయితే వస్తాయి. హై రిజల్యూషన్ ఆడియో సర్టిఫికేట్ అయితే పొందింది. అండ్ అలాగే MediaTek Dimensity 920 ప్రాసెసర్ 5G ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ అలాగే AMOLED డిస్ప్లే 90 Hz రీఫ్రెష్ అయితే ఉంటుంది అనమాట దాంట్లో. సో ఇలాంటి మంచి స్పెసిఫికేషన్స్ అయితే వస్తుంది రియల్మీ 9 Pro ప్లస్. సో ఐ సజెస్ట్ యూ దట్ ఈస్ రియల్మీ 9 Pro ప్లస్ ఈస్ ద బెస్ట్ వేర్ కంపేర్డ్ టు దిస్ వివో V23 SE. సో అదనమాట V23e అనమాట. సారీ. సో అదనమాట ఈ వీడియో. ఎవరైతే వివో V23 కొనాలనుకుంటున్నారో ఒకసారి ఆలోచించి కొనుక్కోండి. ఇది ఓన్లీ ఆఫ్లైన్ టార్గెట్ చేస్తూ రిలీజ్ చేశారు అనమాట. ఇది ఆన్లైన్ అయితే రిలీజ్ చేయలేదు. ఆన్లైన్లో రీసెంట్గా దిగేసింది వివో కూడా.
సో ఏదైతే ఈ వీడియో మీకు గ్యారెంటీగా నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకోసం మీ మిత్రుడు సారంగొట్టబట్టి ఎప్పటికప్పుడు సినీ ఇండియా పంపిస్తూ మీకు ఉంటాడు. సో సైనింగ్ అవుట్ విత్ ఫెట్ సారంగొట్టబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెళ్ళొస్తాను మరి, బాయ్.